బాగా వచ్చి రెండింటిలో మనం ప్రపంచ స్థాయికి ఎదిగేంత అద్భుతం ఉంది. ఈ అద్భుతాన్ని రోజు కొత్త వాళ్ళకి అందజేస్తున్నాం. మీరు ఎంత బాగా చెప్పినా, ఇండివిజువల్గా ఎంత బాగా చెప్పినా అందులో అనుకున్నంత స్థాయి నాలెడ్జ్ని మనం వాళ్ళకి ఇవ్వలేం, వాళ్ళు తీసుకోలేరు. దయచేసి పూర్తి అవగాహనతో మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గమనించి ప్రతిరోజు మీటింగ్కి కొత్త వాళ్ళని తీసుకురావాలని, తీసుకువస్తారని ఆశిస్తూ ఒక్కొక్కరిని తీసుకొచ్చిన మన మీటింగ్ డైలీ డబుల్ అవుతుంది. ఇది ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఫైనల్గా మన లీడర్స్, సభ్యులు అవకాశం ఉన్నంత వరకు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దానికి అవసరమైన టిప్స్ని తెలియజేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో మనం చేసే ప్రయత్నంలో లోపం ఉందా, ఎదుటి వ్యక్తిని మనం ఇన్వైట్ చేయడంలో లోపం ఉందా, ఇన్వైట్ చేయలేకపోతున్నావా అనే అనేక రకాల మార్గాల్లో మనం అన్వేషించుకుంటూ వెళ్తూ ఉండాలి. సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి. ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ కానీ, ఇటువంటి విధానం కానీ, ఎంత ఇన్కమ్ కానీ ఎక్కడ లేదు, మరి రాదు అన్న స్టైల్లో ఉంది. దీన్ని వినియోగించుకున్న వారు ప్రతి ఒక్కరు లక్షాధికారులుగా, లక్షలకు అధికారులుగా, కోటీశ్వరులుగా మారే పరిస్థితి కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడ ప్రతి సభ్యుడు ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారా లేదా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రీమియం చేసుకున్నారా లేదా అనేది మీ సెల్ఫ్, అది చేసుకుంటే మంచిది. ప్రీమియం చేసుకోకపోయినా ఫ్రీగా ఉండి ఏజ్ వెరిఫికేషన్ చేసుకోలేకపోతే మాత్రం అది పూర్తిగా జీరోకి వెళ్ళిపోతారు. ఒక 3 years కూడా మనం చేయలేనప్పుడు పైగా ఇది మన కంపెనీకి పెట్టుబడి పెట్టేది కాదు, థర్డ్ పార్టీ లీగల్ కోసం మాత్రమే. జస్ట్ లైక్ కేవైసీ మాదిరిగా ఇది వేరే కంపెనీ వాళ్ళు మనకి కేవైసీ చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఈ కంపెనీ 3 years మన కంపెనీకి వెళ్ళేది కాదు, యాక్చువల్గా 6 years అవుతుంది. మన కంపెనీ 3 years మనకి ఉన్న ధరలు పెట్టుకుంటూ మన 3 years పెట్టుకోమంటుంది. ఈ అవకాశం కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 100% ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని 6 years బదులు 3 yearsతో ప్రతి వారు ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఏజ్ వెరిఫికేషన్ లీడర్స్ చేస్తుంటే అదే ఫామ్లో ఎగ్జైటింగ్ న్యూస్ అని వస్తుంది కదా, ఏజ్ వెరిఫికేషన్ కింద బ్లూ బటన్స్ బాక్సులు 1 by 1 క్లిక్ చేస్తే వెళ్తే మీ ఫోటో అడుగుద్ది, సెల్ఫీ ఫోటో తీసుకుంటే అప్లోడ్ అవుద్ది, పక్కన టిక్ మార్క్ ఉంటుంది, టిక్ పెడితే అప్లోడ్ అయిపోద్ది, మళ్ళీ కనిపించదు. మరి ఆ ఫోటో కోసం మీరు వెతుక్కోకండి, వేరే ఈఎస్ సొల్యూషన్స్ అనే కంపెనీకి వెళ్ళిపోతుంది. కేవైసీ కంప్లీట్ అయినట్టే. మనకి ఫస్ట్ పేజీలో బ్లూ బాక్స్ ఒకటి పెద్దది వస్తుంది, మీరు ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారంటూ 10,000 మందిలో మీరు ఉన్నారంటూ అదే మన ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసినట్టు ప్రూఫ్. మళ్ళీ మనకి ఏజ్ వెరిఫికేషన్ అనే బాక్స్ అవ్వదు. 2 ప్రొఫైల్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. మీ పేరు ఆల్రెడీ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో లేదో చూసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ఫిల్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్నది క్రైటీరియాగా తీసుకోండి. ఆధార్లో కేవలం ఏజ్ ఒకటే కనపడితే 1/1 ఇయర్ ఒకటే కనపడితే 1/1 అని 1వ తారీఖు 1వ నెల అని లెక్క అలా వేసేసుకోవచ్చు. మేల్ ఫిమేల్ అనే జెండర్
అది ఉంటే ఫిల్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో ఒకటి అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్గా బ్లూ బాక్స్ ఒకటి ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఇంకా అక్కడ ఉంటే మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. కింద ఓకే అనేది ఫిల్ చేసుకోండి. అక్కడికి ప్రొఫైల్ కంప్లీట్ అవుద్ది. అక్కడ ఏముంటుంది సార్ ఆన్ చేసి చూస్తే ఆటోమేటిక్గా అర్థం అవుద్ది. అలాగే కొన్ని వర్క్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. డైలీ మార్నింగ్ ఒకసారి, మార్నింగ్ టైం అంటే మొదటి పూటలో ఒకసారి, మధ్యాహ్నం నుంచి నైట్ లోపల ఒకసారి 2 సార్లు మీరు పక్కాగా సైట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉండండి. ఓపెన్ చేసి క్లోజ్ చేయడం అంటే ఆన్ చేసి ఆఫ్ చేసి చేయడం కాదండి. ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. కనీసం మార్నింగ్ ఒక 5 minutes, ఈవినింగ్ ఒక 5 minutes సైట్లో గడపడానికి ప్రయత్నం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ప్రతి విషయం నేర్చుకోవాలి. తెలియదు రేపు సైట్ అస్తమాన ఓపెన్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మెటావర్స్ టెక్నాలజీ స్టార్ట్ అయిన వెంటనే ఖచ్చితంగా వర్క్ అంతా సైట్లో ఉంటుంది. మన లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఆ మార్గంలోనే మనకు వస్తుంది. పొద్దున సాయంత్రం కూలి పని చేస్తే ఒక 500, 600, మన్యంలో అయితే 200 ఒక సోదరుడు చెప్తే ఓ రోజు, అంటే మనకు తెలిసిన విషయాలు పెద్ద ఏం అనిపించదు, కానీ తెలియని విషయాలు ఇంకా అంత దౌర్భాగ్య పరిస్థితి ఉందా? 200 రోజంతా కష్టపడితే 200 ఈ మూలకు వస్తుంది. మళ్ళీ 200లో 100, 150 మన వాళ్ళకి మరొక చెడు అలవాటు ఉంటుంది కదా. ఏం సంపాదిస్తారు, ఎలా బతుకుతారు అని చెప్పి నాకు చాలా, అంటే మనం ఆర్చేవాళ్ళమా తీర్చేవాళ్ళం అంటే మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయ ఖచ్చితంగా వర్క్ అంతా సైట్లో ఉంటుంది. మన లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఆ మార్గంలోనే మనకు వస్తుంది. పొద్దున సాయంత్రం కూలి పని చేస్తే ఒక 500, 600, మన్యంలో అయితే 200 ఒక సోదరుడు చెప్తే ఓ రోజు, అంటే మనకు తెలిసిన విషయాలు పెద్ద ఏం అనిపించదు, కానీ తెలియని విషయాలు ఇంకా అంత దౌర్భాగ్య పరిస్థితి ఉందా? 200 రోజంతా కష్టపడితే 200 ఈ మూలకు వస్తుంది. మళ్ళీ 200లో 100, 150 మన వాళ్ళకి మరొక చెడు అలవాటు ఉంటుంది కదా. ఏం సంపాదిస్తారు, ఎలా బతుకుతారు అని చెప్పి నాకు చాలా, అంటే మనం ఆర్చేవాళ్ళమా తీర్చేవాళ్ళం అంటే మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయ